జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తెలంగాణ కోర్టులో ఉన్నాయి. గతంలో ఆయన ప్రతి వారం కూడా శుక్రవారం పూట్ల హాజరవుతూ ఉండేవాళ్ళు. ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో కూడా శుక్రవారం వెళ్ళొచ్చేవాళ్ళు. గురువారం మధ్యాహ్నానికి ముగించుకుని వెళ్ళి అది చూసుకుని మళ్ళీ శనివారం మధ్యాహ్నానికి వస్తుండేవాళ్ళు. ఆ తర్వాతన తను ముఖ్యమంత్రి అయ్యాకైతే ముఖ్యమంత్రి విధుల్లో ఉన్నాను కాబట్టి అంటే ఎగ్జంప్షన్స్ తీసుకోవడం, మినహాయింపు జరిగింది. ఆయన ఒక్కసారి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా కోర్టుకు అటెండ్ కాలేదు. 2-3 సార్లు అటెండ్ కావాలన్నటువంటి ఉత్తర్వులు వచ్చినప్పుడు అటెండ్ కాలేదు. అలాగే సాక్షిగా ఏదైతే తన మీద జరిగినటువంటి దాడి కేసులో సాక్షిగా వెళ్లాల్సి వస్తే కూడా ఆయన వెళ్ళలేదు. దాని మీద వివాదం నడిచింది. ఇప్పుడు ఇక కోర్టులో బాట పట్టాలనుకుంటా. తాజాగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ హైదరాబాద్ కోర్టులో వేసినటువంటి పిటిషన్ని కోర్టు కొట్టివేసింది. దాంతో ఇక పైన ఆయన విచారణకి రెగ్యులర్గా హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ విచారణ రోజువారీ జరపడానికి సిద్ధపడుతున్నారు. అదే జరిగిందంటే కనుక ఖచ్చితంగా రోజు అటెండ్ కావాల్సి వస్తుంది. అయితే దీని మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్తారా ఏంటనేది చూడాల్సి ఉంది.